మానవుడు విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కంటి చూపు ఎంతో ముఖ్యమని, కంటి సమస్యల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని విశ్రాంత ఉద్యోగులు సూచించారు. పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెం సమీపంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ నేత్రాలయ, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైద్యులు రహమత్ అలీఖాన్, మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి వచ్చిన 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మందికి ఆపరేషన్లకు నిర్ధారించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ, మానవ శరీరంలో నేత్రాలు అత్యంత కీలకమైనవని, చూపు ఉంటేనే మనిషి ముందుకు సాగగలడని తెలిపారు. కంటి చూపు కోల్పోతే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపును కాపాడుకోవాలని సూచించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు వయసుతో సంబంధం లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునస్వామి మొదలియర్, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, నారాయణ రెడ్డి, కుమార్, గోవిందు, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.